అక్కడ జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించి అంటే ఇది మీరు ప్రభుత్వ వైఫల్యం అంటారా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అంటారా లేకపోతే మానవ తప్పిదం అంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అనడానికి 1% కూడా అవకాశం లేదండి. ఎందుకు అనంటే గతంలో కూడా చాలా సందర్భంలో ఆ పెద్ద ఆయన 90 ఏళ్ళు కూడా పూర్తయిపోయినాయి. ఆయన స్పష్టంగా ఇవాళ చాలా క్లారిటీగా చెప్తున్నాడు. గతంలో 2-3 వేల మంది రావడమే జరిగింది. ఈ సంవత్సరం ఇంత ఎక్కువ మంది వస్తారని అనుకోలేదు అన్నది అయితే మాత్రం వాస్తవం. జరిగిన సంఘటనలో ఎటువంటి అపోహాలు కూడా ఎవరు నమ్మక్కర్లేదు. అక్కడ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో విపరీతమైనటువంటి హైందవ ధర్మం మీద హిందూ మతం మీద విపరీతమైనటువంటి పూజ దీని మీద భక్తులు వెళ్ళటం సమయం ఏకాదశి రోజే వెంకటరమణమూర్తి స్వామి వారికి దర్శనం చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళటం ద్వారా జరిగిన ఘటన తప్ప దీంట్లో ప్రభుత్వ వైఫల్యం అన్నది 1% కూడా లేదు. ఇది ఒక ప్రైవేట్ రంగంలో నడుస్తున్నటువంటి టెంపుల్. అంటే ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉంది కదా ఆ టెంపుల్. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల అధీనంలోనే ఉంది. అది ప్రైవేట్ రంగంలోనే కొనసాగుతుంది. ఎటువంటి కూడా నోటిఫికేషన్ కూడా ఇంతమంది వస్తున్నారు లేకపోతే ఈ విధంగా ఉంటుందని కూడా మనకు ఎవరు చెప్పడం లేదు, అక్కడ జరగలేదు. రాజు గారు ఒక్క విషయం అంటే ఓకే సార్, ఈ అంశాలన్నీ ఆల్రెడీ డిస్కషన్ అందరూ డిబేట్ లో చర్చించారు. ఆ టెంపుల్ యొక్క గొప్పతనం అంటే ఒక ప్రైవేటు వ్యక్తులు కట్టిన టెంపుల్ కి 25,000 మంది భక్తులు వచ్చారంటే ఏంటి అసలు? ఇక్కడ శ్రీకాకుళంలో జిల్లాలో చూస్తే తిరుపతి ఏ విధంగా ఎంత అందంగా ఎంత చక్కగా కనబడుతుందో ఆ స్థాయిలో అంత చక్కగా ఈ ఆలయం ప్రసిద్ధిగా వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది జనరల్ గా. ఓకే, అందువలనే భక్తులు చాలా ఎక్కువగా తరలి వెళ్ళటం అన్నది జరుగుతుంది. అనుకోకుండా గత 5 సంవత్సరాల నుంచి వేలలో పెరుగుతూ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మంది ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది అందరికీ తీవ్రమైనటువంటి ఈ తొక్కుసలట ఘటన అన్నది తీవ్రంగా అందరినీ కలిసివేసింది. మరి ఇప్పటికే ఏపీ సీఎం గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు, జిల్లా మంత్రులు, ఇప్పటికే నారా లోకేష్ గారు, హోంమంత్రి గారు అందరూ కూడా స్పందిస్తున్నారు. తరుణంలో చాలా వేగంగా ఇక్కడ వైద్య కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఎవరు తగ్గట్టుగా వారి సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు గారు. ఫోన్ లో